హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు డిఎస్సి సిలబస్ని విడుదల చేసింది. మరి ఈ డిఎస్సి సిలబస్లో మనకి కనుక తీసుకున్నట్టయితే లాస్ట్ టైం సిలబస్లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్తో యాజ్ యూజువల్గా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్స్ అనేవి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మరి సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఏ టాపిక్స్ అనేవి మనకి సిలబస్లో మెన్షన్ చేశారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అయినా, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, అలాగే రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి, టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ, పర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే ఆల్ పెడగాగిస్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో మరి అందరికీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి యూటిలైజ్ అయ్యేటువంటి ఏపీడిఎస్సి పిఐఈ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ కోర్స్ని 499 రూపీస్కే ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో వీడియోస్, పీడిఎఫ్ మెటీరియల్స్, అలాగే టెస్ట్ సిరీస్తో సహా ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ప్లే స్టోర్ నుంచి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మా కోర్సెస్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే మన గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు 40 మార్క్స్కి ప్రత్యేకమైన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ప్రత్యేకమైన కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను, సైకాలజీ, 5 మెథడ్స్. సో మొత్తం మ్యాథమెటిక్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్, తెలుగు మెథడ్స్, అలాగే ఇంగ్లీష్ మెథడ్స్, మొత్తం 5 మెథడ్స్తో సహా 40 మార్క్స్కి త్వరలోనే కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో. మరి అదేవిధంగా అదర్ సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి త్వరలోనే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కూడా పెడగాగికం, పిఐఈ అండ్ సైకాలజీ కోర్సులు త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. సో ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక బెస్ట్ ఆప్షన్గా కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం సో ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో టోటల్గా పిఐఈలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మొత్తం 6 చాప్టర్స్ అనేవి ఇచ్చారు. 6 చాప్టర్స్. ఈ 6 చాప్టర్స్ కూడా అందరికీ కామన్ సార్. ఎస్జిటి వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అందరికీ కూడా ఈ 6 చాప్టర్స్ కామను. సో ఈ 6 చాప్టర్స్ నుంచి మనకి టోటల్గా పిఐఈలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో టోటల్గా 6 చాప్టర్స్ ఇచ్చారు. సో ఈ 6 చాప్టర్స్లో ఫస్ట్ వన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో మనకి ఆల్రెడీ తెలుసు, ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 areas. సో దట్ ఈస్ దే ఆర్ యాన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, మిడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఇచ్చినటువంటి టాపిక్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, సో ప్రీ వేదిక్ పీరియడ్, అలాగే పోస్ట్ వేదిక్ పీరియడ్, ప్రీ వేదిక్ పీరియడ్, అలాగే పోస్ట్ వేదిక్ పీరియడ్, అలాగే మిడివల్ పీరియడ్, నెక్స్ట్ వన్ మోడర్న్ పీరియడ్. ఇలా
టాపిక్స్ని మనకి డివైడ్ చేయడం జరిగింది. సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో ప్రీ వేదిక్ పీరియడ్, అదేవిధంగా పోస్ట్ వేదిక్ పీరియడ్, అదేవిధంగా సో మిడివల్ పీరియడ్, అలాగే మోడర్న్ పీరియడ్ అని చెప్పేసి మనకి ఈ ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో మెన్షన్ చేశారు. ఈ ప్రీ వేదిక్ పీరియడ్ అలాగే పోస్ట్ వేదిక్ పీరియడ్లో మెయిన్గా మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే వేదిక్ ఎడ్యుకేషన్, అలాగే బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా జైన్ ఎడ్యుకేషన్. ఈ 3 టాపిక్స్ కూడా మనకి సో ప్రీ వేదిక్ అండ్ పోస్ట్ వేదిక్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్లో వేదిక్ ఎడ్యుకేషను, బుద్ధిస్ట్ ఎడ్యుకేషను, అలాగే జైన్ ఎడ్యుకేషన్ ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి. మరి మిడివల్ పీరియడ్, సో ఇన్ మిడివల్ ఇండియా most of the regions ruled by Islamic kings. So in medieval period, in medieval India, most of the regions of India ruled by Islamic kings. So with this period, education also called as Islamic education. This period education also called as Islamic education. So ఈ పీరియడ్ ఎడ్యుకేషన్ ఏమో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తారు. మరి మోడర్న్ ఎడ్యుకేషన్, ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ మనం 2 పీరియడ్స్గా డివైడ్ చేస్తాం. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ని 2 పీరియడ్స్గా డివైడ్ చేస్తాం. సో సిలబస్లో ప్రీ ఇండిపెండెన్స్, అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్. ప్రీ ఇండిపెండెన్స్, అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ అదేవిధంగా పోస్ట్ ఇండిపెండెన్స్. సో ప్రీ ఇండిపెండెన్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ ఏంటి? సో ప్రీ ఇండిపెండెన్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్ 1882, హార్టాగ్ కమిటీ 1929 and Sargent Committee 1944. సో ప్రీ ఇండిపెండెన్స్లో మెయిన్గా ఈ టాపిక్స్ అనేవి మనకి మెన్షన్ చేశారు. సో వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషను, హార్టాగ్ కమిటీ అండ్ సార్జెంట్ కమిటీ. మరి అలాగే నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్. సో పోస్ట్ ఇండిపెండెన్స్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ మొదలియార్ కమిషన్, 1952-53, కొఠారి కమిషన్ 1964-66, ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ 1977. Next one NPE 1986. Next one Program of Action 1992. Program of Action 1992. సో ఈ టోటల్ టాపిక్స్ మొత్తం అన్ని కూడా యూనిట్ 1 హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇది టోటల్గా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో యూనిట్ 1 ఈ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో ఈ టాపిక్స్ అన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ ప్రొవైడ్ చేసాం, పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసాం. అలాగే ప్రతి టాపిక్ మీద వీటి మీద
టెస్టులు కూడా మన యాప్లో ప్రొవైడ్ చేశాం కాబట్టి సో మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇంగ్లీష్ మీడియంకి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కోర్స్గా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని, అలాగే ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ పొందండి. మరి పిఐఈలో సెకండ్ టాపిక్ తీసుకున్నట్టయితే యూనిట్ 2. సో టోటల్గా పిఐఈలో మొత్తం 6 యూనిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషను. మరి యూనిట్ 2 తీసుకున్నట్టయితే టీచర్ ఎంపవర్మెంట్. సో టీచర్ ఎంపవర్మెంట్ యూనిట్ 2 టీచర్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్? సో ఎంపవర్మెంట్ మీన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్? ఎంపవర్మెంట్ మీన్స్ మేకింగ్ capable or strengthening the abilities or modifying the abilities. ఒక పర్సన్ యొక్క ఎబిలిటీస్ని స్ట్రెంథన్ చేయడం, సో ఒక పర్సన్ని క్యాపబుల్గా చేయడం. సో టీచర్ ఎంపవర్మెంట్. సో టీచర్ని తన యొక్క ప్రొఫెషన్లో స్ట్రాంగ్గా ఉండేటట్లు, తన ప్రొఫెషన్లో క్యాపబుల్గా తయారు చేయడానికి మనం ఏమని చెప్తామంటే టీచర్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి చెప్తాం. సో మరి ఈ టీచర్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్లో సో టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టీచర్ ఎంపవర్మెంట్, అలాగే ఇంటర్వెన్షన్స్ ఆఫ్ టీచర్ ఎంపవర్మెంట్, అలాగే టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో టీచర్స్ యొక్క వృత్తిపరమైన నియమావళి. యాక్చువల్గా టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫస్ట్ యునెస్కో 1984లో ప్రిపేర్ చేసింది. తర్వాత ఎన్పిఈ 1986 యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఎన్సిఈఆర్టీ ఒక డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది డిజైన్ చేసింది. 1997లో ఎన్సిఈఆర్టీ అఫీషియల్గా టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అనౌన్స్ చేసింది. ఇందులో ఒక ప్రియాంబుల్ టోటల్గా 30 పాయింట్స్ ఏమో 6 సెక్టార్లో అరేంజ్ చేసి ఉంటాయి. సో దాన్ని టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పేసి చెప్తాం. అలాగే టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలాగే టీచర్స్ మోటివేషన్, టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అదేవిధంగా టీచర్స్ మోటివేషన్. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్. సో విచ్ ఆర్ ఎఫర్ట్ టు ద టీచర్ ఎంపవర్మెంట్ ఇన్ ద కంట్రీ. సో కంట్రీలో టీచర్ ఎంపవర్మెంట్కి ఎఫర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏంటి? అలాగే రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ సో మెయింటైన్ ఇన్ ద స్కూల్. సో స్కూల్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్, స్కూల్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. సో ఇవన్నీ కూడా టోటల్గా ఈ సెకండ్ యూనిట్లో మనకి మెయిన్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ యూనిట్లో టీచర్ ఎంపవర్మెంట్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యూనిట్ 2లో మనకి ఇచ్చారు. సో ఈ టాపిక్ కూడా మనకి కంప్లీట్గా ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం పీపీటీ మెథడ్లో చేసాం. దీన్ని మళ్ళీ మరింత మాడిఫై చేసి కొత్త వీడియోస్ కూడా అప్డేట్ చేస్తున్నాం. సో టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే మనం ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో టెస్ట్ సిరీస్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్కి టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ని కూడా మనం త్వరలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి, ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి. అలాగే నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఎడ్యుకేషనల్ కన్సర్న్స్. ఇన్ కాంటెంపరరీ ఇండియా.
ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ కాంటెంపరీ ఇండియా. సో వర్తమాన భారతదేశంలో, సమకాలీన భారతదేశంలో సో విద్యా ధోరణులు అని చెప్పేసి చెప్తాం. సో కొత్తగా వస్తున్న ఎడ్యుకేషన్ ట్రెండ్స్ అన్ని కూడా ఇందులో మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో కొద్దిగా ఎక్కువగానే మనకి టాపిక్స్ అనేవి ఇందులో మేజర్గా రావడం జరుగుతుంది. సో ఇందులో కనుక తీసుకున్నట్టయితే ఇంపార్టెంట్ టాపిక్స్ పాపులేషన్ ఎడ్యుకేషన్, ఇందులో ఇచ్చిన టాపిక్స్ పాపులేషన్ ఎడ్యుకేషన్. సో పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఈ పాపులేషన్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వరల్డ్లో ఫస్ట్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ని ఎక్కడ తీసుకొచ్చారు, సో ఇండియాలో పాపులేషన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇండియాలో పాపులేషన్ ఎడ్యుకేషన్ యొక్క పాలసీస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే సెకండ్ వన్ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే వాల్యూ ఎడ్యుకేషన్, అలాగే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, అడాలసెన్స్ ఎడ్యుకేషన్, అలాగే హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, అలాగే గ్లోబలైజేషను, అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్, ఎడ్యుకేషన్లో వచ్చిన గవర్నమెంట్ స్కీమ్స్, ఆపరేషన్ బ్లాక్ బోర్డు, ఎఫ్ఎఫ్, డిపిఈపి, సర్వశిక్ష అభియాను, ఆర్ఎంఎస్ఏ, ఆర్యుఎస్ఏ, ఆర్ఏఏ, ఈ స్కీమ్స్ అన్నిటి కోసం ఇందులో డిస్కస్ చేస్తాం. అలాగే ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్, ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్, సో ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఉన్నటువంటి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ కూడా ఇందులో మొత్తం మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ టాపిక్ సో ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ ద కాంటెంపరీ ఇండియా, ఎడ్యుకేషనల్ కన్సర్న్స్ ఇన్ ద కాంటెంపరీ ఇండియా అని చెప్పేసి చెప్తాం. అలాగే యూనిట్ 4 రైట్స్ అండ్ యాక్ట్స్, యూనిట్ 4 రైట్స్ అండ్ యాక్ట్స్. సో యూనిట్ 4 మెయిన్గా రైట్స్ అండ్ యాక్ట్స్ అని చెప్పేసి చెప్తాం. ఈ రైట్స్ అండ్ యాక్ట్స్లో ఈ కాన్సెప్ట్లో మనకి మేజర్గా 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇందులో ఆర్టీ 2009, అలాగే ఆర్టీఐ 2005, ఆర్టీఐ 2009, ఆర్టీఐ 2005, అలాగే హ్యూమన్ రైట్స్, అదేవిధంగా చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, అదేవిధంగా చైల్డ్ రైట్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో మనం మేజర్గా డిస్కస్ చేస్తాం. సో ఆర్టీఐ 2009, ఆర్టీఐ 2005, హ్యూమన్ రైట్స్, అలాగే చైల్డ్ రైట్స్, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మేజర్గా మనం డిస్కస్ చేస్తాం. అలాగే మరి 5th యూనిట్కి వచ్చేటప్పటికి సో యూనిట్ 5 ఎన్సిఎఫ్ 2005. సో ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క ప్రీ హిస్టరీ ఏంటి, సో దీని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇందులో ఉన్న టోటల్గా 5 చాప్టర్స్. సో ఫస్ట్ వన్ ఏమో పర్స్పెక్టివ్, సెకండ్ వన్ ఏమో లెర్నింగ్ అండ్ నాలెడ్జ్, థర్డ్ వన్ ఏమో కరికులర్ ఏరియాస్, స్కూల్ స్టేజెస్ అసెస్మెంట్, ఫోర్త్ వన్ ఏమో స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్, అలాగే 5th వన్ ఏమో సో సిస్టమిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి మొత్తం చెప్తాం. సో ఇది 5th యూనిట్. మరి అలాగే 6th యూనిట్ వచ్చేటప్పటికి ఎన్ఈపి 2020.
సో 6th యూనిట్ ఎన్ఈపి 2020, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020. సో దీన్ని మనం రీసెంట్గా కొత్తగా మనకి లాస్ట్ 2018 సిలబస్ కంటే కొత్తగా ఇంక్లూడ్ అయినటువంటి టాపిక్. సో దీన్ని కూడా మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి దీన్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోండి. మరి ఇది పిఐఈ యొక్క కోర్సు టోటల్గా 6 చాప్టర్స్, మొత్తం మనకి 5 మార్క్స్కి సో స్కూల్ అసిస్టెంట్లో, మరి 4 మార్క్స్కి ఏమో ఎస్జిటిలో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.